మనం ఆ శక్తిని చూడలేం, కానీ దాని ప్రభావాలు అనుభవించగలం. ఉదాహరణకి శివుడి శక్తి మన చుట్టూ ఎలా పనిచేస్తుందంటే, అనుకోని అదృష్టం, కోల్పోయిన వస్తువులు తిరిగి పొందడం, అపాయం తప్పిపోవడం, కలలో రహస్యాలు కనిపించడం, భయంకర పరిస్థితిలో కూడా మనసు ప్రశాంతంగా ఉండడం, నిరాశలో ఉన్నప్పుడు అనుకోని వ్యక్తి మనకు సాయం చేయడం, ఒక్కోసారి మనకు కొత్త కొత్త ఆలోచనలు, ఐడియాలు రావడం, ఇవన్నీ శివుడి శక్తి ద్వారానే మనకు జరుగుతోంది. అసలు శివుడి శక్తి మనం ఎందుకు చూడలేమంటే, ఉదాహరణకి ఒక మ్యాగ్నెటిక్ బలాన్ని మనం చూడలేం, కానీ అది వస్తువులను లాగుతుందని మనం అనుభవించగలం. ఒక వైఫై సిగ్నల్ని మనం చూడలేం, కానీ అది పనిచేస్తుందని మనకు తెలుసు. శివుడి శక్తి కూడా అలానే ఉంటుంది, కనిపించదు కానీ అనుభవిస్తాం. మన వెంట శివుడి శక్తి ఉంటే జీవితంలో ఏ పని అయినా సరే ఇట్టే జరిగిపోద్ది, కానీ మనం మంచిగా ఉండాలి అంతే. నేను ఈ వీడియోలో ఎన్నిసార్లు శివుడి పేర్లు చెప్పానో కౌంట్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి హిందూ దేవుళ్ళ రహస్యాల కథలు తెలుసుకోవాలంటే వెంటనే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.